నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. మన కేసులు ఎత్తేద్దాం, తనపై ఉన్న కేసులన్నీ నీరుగార్చేందుకు బాబు కుతంత్రం. ముందుగా దర్యాప్తును బలహీనపరిచే ఎత్తుగడ, అనంతరం కేసుల విచారణ ఉపశమనకు స్కెచ్. మంత్రివర్గం ద్వారా మమ అనిపించే ప్రణాళిక, దర్యాప్తు అధికారులకు రోజు ప్రత్యేక క్లాసులు పెట్టారట. డీజీపీ సిఐడి చీఫ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ, సాక్ష్యాలు తారుమారు చేయాలంటూ ఒత్తిడి. డిఫెన్స్ న్యాయవాదులకు సహకరించాలనే ఆదేశం, 2 నెలల్లోగా పని పూర్తి చేయాలనే నిర్దేశం. అధికారంలోకి రాగానే ప్రారంభమైన ఆపరేషన్, పలువురిపై లుక్అవుట్ నోటీసులు, ఉపసంహరణ. ఆ కేసులను సిబిఐకి అప్పగించాలంటున్న నిపుణులు. ఇది ఒక వార్త. మన కేసులు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులపైన, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పైన అసైన్డ్ భూముల కేసు, స్కిల్ స్కామ్ కేసు, ఇట్లా ఫైబర్ నెట్ కేసు, ఇలాంటి అనేకమైన కేసులు ఉన్నాయి. ఆ కేసులపైన 54 రోజుల పాటు జైల్లో ఉండొచ్చిండు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు. కొన్ని బెయిల్ మీద ఉన్న కేసులు ఉన్నాయి, కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి, నాట్ టు అరెస్ట్ వచ్చిన కేసులు ఉన్నాయి. వీటన్నిటిని ఎత్తేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారట. దానికోసం ఆయన డిఫెన్స్ అడ్వకేట్లకి సహకరించండి అని గవర్నమెంట్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తున్నారు. డిఫెన్స్ అడ్వకేట్లు మీన్స్ చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే అడ్వకేట్లు పెట్టుకున్నారో వాళ్ళు డిఫెన్స్ అడ్వకేట్లు. వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం తరపున ఏజీ వాళ్ళు అటెండ్ అవుతారు కేసులకి, ప్రభుత్వ లాయర్లు అటెండ్ అవుతారు. ఇప్పుడు ప్రభుత్వ లాయర్లు ప్రభుత్వం వీళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి, వీళ్ళు నా అడ్వకేట్లకి, డిఫెన్స్ అడ్వకేట్లకి సహకరించి ఆ కేసులను తొందరగా మూయించే కార్యక్రమం చేయండి అని చెప్పే ప్రయత్నం. మొత్తానికైతే అధికారం, చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన అధికారం ఇది ఒక రకంగా ఉపయోగపడుతుంది. తన సొంత కేసుల్ని ఎత్తేయించుకోవడానికి, తన సొంత కేసులను నీరుగార్చి మూసేసే కార్యక్రమానికి అయితే మొట్టమొదటి ఒక అత్యంత ప్రాధాన్యంగా అది ఉపయోగపడుతుంది. పేద ప్రజలకి ఇచ్చిన హామీలపైనో, రాష్ట్రానికి ఇచ్చిన హామీలపైనో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, ప్రజలను అభివృద్ధి చేయటం దేవుడు ఎరుగు. దాని తర్వాత కానీ ముందైతే ఆయనకి వ్యక్తిగతంగా ఈ అధికారం బాగా ఉపయోగపడుతుందనే విషయాన్ని సాక్షి పేపరు రాసింది. ఇంకొకటి, ఒక సామాన్యుడు కోర్టుకు రాకూడదా, సిబిఐ దర్యాప్తు కోరకూడదా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. సీఎం చంద్రబాబు తదితరులపై కేసులు సిబిఐకి బదలాయింపుపై కౌంటర్కు ఆదేశం. విచారణ సెప్టెంబర్ 11కు వాయిదా. బాలగంగాధర్ తిలక్ అని ఒక పత్రికా సంపాదకుడు, ఆయన స్వతంత్ర అని ఒక పత్రిక నడుపుతుండే ఆ పత్రికా సంపాదకుడు హైకోర్టులో పిల్లేసిండు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కేసులు, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన అనేక స్కాములకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, కోర్టు విచారణలో ఉన్నాయి. కాబట్టి ఆ కోర్టు విచారణలో ఉన్న కేసులు, పోలీసు విచారణలో ఉన్న కేసుల్ని, అంటే ఏపీ ప్రభుత్వ పోలీసుల విచారణలో ఉన్న కేసుల్ని ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేసులన్నింటినీ సిబిఐకి అప్పచెప్పండి అని ఆయన హైకోర్టులోకి పిల్లేసిండు బాలగంగాధర్ తిలక్. వేస్తే దానిపైన ఏపీ ప్రభుత్వం నుంచి ఉన్న అడ్వకేట్లు, పోలీస్ డిపార్ట్మెంట్ లేదు ఆయనకు అర్హత లేదు, ఆయనకి ఏం సంబంధం, ఆయన ఒక సామాన్యుడు, దీంట్లో పిల్లు ఎట్లా వేస్తారో, ఒక ముఖ్యమంత్రి పైన, ఒక రాజకీయ నాయకుడి పైన కేసులు సిబిఐకి ఇవ్వాలన్నా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలా అనేది మా ఇష్టం, మాకు తెలియదా ఆయన ఏం చెప్పేదని అంటే హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఒక సామాన్యుడికి, భారతదేశ సగటు పౌరుడికి కోర్టుకు వచ్చే అధికారం, హక్కు లేదా? అంటే సామాన్యుడు అయినంత మాత్రంలో కోర్టుకు రావద్దా? కోర్టుకు వచ్చే హక్కు రాజ్యాంగం కల్పించలేదా? మీరు అట్లా ఎట్లా అంటారని ప్రభుత్వాన్ని సూటిగా అడిగింది. దానిపైన కౌంటర్ వేయండి రాష్ట్ర ప్రభుత్వానికి, అటు సిబిఐకి బదలాయింపు పైన కౌంటర్ వేయండి సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారి కేసులపైన మరి సిబిఐకి ఏమైనా డైరెక్షన్ అడిగిండు ఒక సామాన్య పౌరుడు. హైకోర్టుకి నిజంగా సిబిఐకి డైరెక్షన్ ఇస్తే సిబిఐ పరిధిలోకి పోద్ది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పోలీసు యంత్రాంగం దాంట్లో ఏలు పెట్టే అవకాశం ఉన్నది. ఇది ఒక వార్త. ఒక్కటిగా నిలబడ్డాం, అందుకే బాబు తల వంచారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి బలం లేకపోయినా పోటీకి యత్నం చేసింది. దొడ్డి దారిన ప్రలోభ పెట్టి గెలవాలని కుతంత్రం. ఈ అన్యాయం తీరుపై మనమంతా యుద్ధం చేశాం, మన కేడర్ బలంగా నిలబడటంతో బాబులో వణుకు, అందుకే పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రకటన. గత ఎన్నికల్లోనూ చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చారని ఒక వార్తని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టు సాక్షి పేపర్. ఒక్కటిగా నిలబడ్డాం,
చంద్రబాబు తల వంచారు. అదే అధికారాన్నో వాళ్ళ యొక్క మంది మార్బలాన్నో ఆర్థిక బలాన్నో చూసి ప్రలోభపడి ఉంటే ఇలా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచేవాడు. అంటే ఒక ఐక్యంగా ఒక న్యాయం వైపు ధర్మం వైపు పార్టీ సింబల్ మీద కొలిచినాం కాబట్టి పార్టీ కట్టుబడి ఉండాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అది చిన్న చిన్న ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, విలువలకు నిలబడరు, ధర్మం వైపు న్యాయం వైపు నిలబడరు అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కాబట్టి ఇలా చంద్రబాబు తల వంచిండు, అనేక కుతంత్రాలు చేయడానికి ప్రయత్నించిండు. కానీ ఆ ప్రయత్నాలలో ఎక్కడ కూడా 1% కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఆ ఛాన్స్ ఇవ్వలేదు, సంధి ఇవ్వలేదు అనేది ఆయన చెబుతున్న పరిస్థితి. ఇది ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి బూస్టే. ఎందుకంటే రోజు అనేక మంది కార్పొరేటర్లు, మేయర్లు, కార్పొరేషన్ మున్సిపల్ చైర్మన్లు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ సంబంధించి స్థానిక సంస్థల్లో అనేక జిల్లాల్లో. కానీ ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి, ఇంత ప్రెస్టేజియస్ ఇష్యూ, అక్కడ అధికారం ఉన్న పార్టీ ఉంది, అయినప్పటికీ ఎక్కడ బెనకలే. ఇక్కడ స్ప్లిట్ అయి ఉంటే ఇంకా వీక్ అయ్యేది వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఇప్పుడు బలంగా గట్టిగా ఎదురొడ్డి నిలబడ్డారు కాబట్టి ఇది ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఒక బూస్ట్ అన్నట్టే. ఇది ఆయన చెప్తుండు, ఒక్కటిగా నిలబడ్డాం, అందుకే బాబు తల వంచారు. భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యత, ఇదే ఒక్కటిగా నిలబడేది, ఇదే ధైర్యం ప్రదర్శించాలి. మనం చంద్రబాబు నాయుడు గారి పైన ప్రజల పక్షాన యుద్ధం చేయొచ్చు, ప్రజల పక్షాన పోరాటం, ఉద్యమాలు చేయొచ్చు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అంబేద్కర్ విగ్రహంపై అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగిందని ఎస్సీ కమిషన్, అంటే కేంద్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ అడిగిండు. అంబేద్కర్ విగ్రహంపై దాడి జరగటం ఏంది, దాడా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసిండు. ఎందుకంటే అంబేద్కర్ అనేది ఈ భారతదేశ జాతికి సంబంధించిన నాయకుడు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ప్రతి పౌరుడు ఆయనకు రుణపడి ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించి మనం ఎట్లా మెలగాలి, మనం ఎట్లా జీవించాలి, మనం ఎట్లా ముందుకు పోవాలి ఆధునిక సమాజంలో అని చెప్పిన వ్యక్తి విగ్రహం పైన ఎట్లా దాడి చేశారని ఆయన అడిగిండు. త్వరలోనే ఏపీకి బృందాన్ని పంపిస్తాం, దుండగుల్ని శిక్షించేలా చర్యలు తీసుకుంటాం. వైఎస్ఆర్సీపీ నేతలకు ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా హామీ అట. విగ్రహానికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి, పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలి. వినతి పత్రం అందించిన వైఎస్ఆర్సీపీ బృందం ఆయన త్వరలోనే ఏపీకి కేంద్రం నుంచి బృందాన్ని పంపిస్తాం, దాన్ని పరిశీలించడానికి, ఆ విచారణ చేయడానికి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ బలగాలతో కూడా దానికి అంబేద్కర్ విగ్రహానికి రక్షణ కల్పిస్తాం. ఇది దారుణమైన సంఘటన. అంబేద్కర్ పైన దాడి జరగటం ఏంది, అంబేద్కర్ విగ్రహం పైన, ఇది చాలా దురదృష్టకరం, దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటామని ఎస్సీ కమిషన్ చైర్మన్ చెప్పిన పరిస్థితి. కిషోర్ మక్వానా హామీ ఇచ్చిండట. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం చర్య ఎట్లా ఉండబోతుంది, దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు ఏ మేరకి డైజెస్ట్ చేసుకుంటారు. మరి ఎందుకంటే కేంద్ర బలగాలు వచ్చి భద్రత ఇస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయినట్టయితే, కేంద్ర ఎస్సీ కమిషన్ బృందం వచ్చి పరిశీలిస్తే ఆయన పరువుకు సంబంధించి కొంత సమస్య కాబట్టి మరి ఎంత దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, కేంద్రంలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎస్సీ కమిషన్ ఆర్డర్స్ని ఆపుతారా తెలియదు. కానీ ఇదైతే జరిగింది. పెన్షన్లు తొలగించి మా పొట్ట కొట్టొద్దు, కనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయం ముందు బాధితుల ధర్నా. టీడీపీ నాయకులు చేస్తున్న ఒత్తిడితో తమ పెన్షన్లు తొలగించి పొట్ట కొట్టవద్దని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అధికారులను వేడుకున్నారు. రాజకీయ దురుద్దేశంతో వైఎస్ఆర్సీపీ సానుభూతి పర్ల పెన్షన్లు తొలగించేందుకు అధికార టీడీపీ నాయకులు శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక అధికారుల ద్వారా నోటీసులు ఇప్పించారు. మండల వ్యాప్తంగా సుమారు 730 మందికి నోటీసులు ఇచ్చారు. 3 రోజుల్లోపు సరైన ఆధారాలు చూపకపోతే పెన్షన్ల జాబితా నుంచి మీ పేర్లు శాశ్వతంగా తీసివేస్తాం అని నోటీసులో పేర్కొన్నారు. దీంతో మండలంలోని వేపకుంట గ్రామానికి చెందిన పలువురు పెన్షన్దారులు బుధవారం కనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఇది శ్రీ సత్యసాయి జిల్లా కనగాలపల్లి మండలం ఎంపీడీఓ ఆఫీసు ముందు పెన్షన్దారులు, పెన్షన్ హోల్డర్స్, పాపం వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు. 730 మందికి ఆ మండలంలో నోటీసులు పంపారట త్రూ ఎంపీడీఓ. మీ పెన్షన్ ఎందుకు నిలుపుదల చేయకూడదు, మీకు అర్హత ఏముందో మీ దగ్గర ఉన్న పత్రాలు తీసుకొచ్చి సరైన పత్రాలు, డాక్యుమెంట్స్ సమర్పించండి, లేదంటే డిలీట్ చేస్తాం. ఏం సమర్పిస్తారు? నేను పేదోడిని అని చెప్పడానికి ఏముంటుంది ఆధారం? ప్రభుత్వం ఎంక్వైరీ చేసుకోవాలా.
ప్రభుత్వం ఎంక్వైరీ చేసే కదా వాళ్ళకి పెన్షన్ ఇచ్చి గడిచిన 5 సంవత్సరాల నుంచి ఇంటికి వచ్చి వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేసింది మీ ప్రభుత్వమే కదా. అది ప్రభుత్వం ఎవరైనా ఉండొచ్చు, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరైనా ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇవ్వాలంటే ముఖ్యమంత్రి మారితే రూల్స్ మారుతాయా? ముఖ్యమంత్రి మారితే నిబంధనలు మారుతాయా? కానీ పేద ప్రజలపైన పెన్షన్ తీసుకునే ప్రభుత్వ పెన్షన్ పైన ఆధారపడే జీవించే వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఇట్లాంటి వాళ్ళపైన ఈ కక్ష సాధింపు అంటే పార్టీలు, రాజకీయ ప్రేరేపితమైన ఒత్తిళ్ళు ఇవి ఉండటం దురదృష్టకరం. ఇది ఏముందో వాళ్ళకి వచ్చేది ఏమైనా పదవి? అది ఏమైనా లక్షలు వస్తున్నాయా? ఒక 4,000 నెలకు వస్తాయి. ఆ 4,000 వాళ్ళ ఖర్చులకు పనికి వస్తాయి. ఇగో ఇట్లాంటివి చేస్తే చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి గ్రామాల్లో. వాళ్ళకి ఇల్లు గడవన పరిస్థితి ఉంటుంది. కొంత ప్రభుత్వం పైన డిపెండ్ అయి ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి పెన్షన్ ఇంటికి వస్తుంది. మనం చేతగాని వయసులో పని చేయకుండా కూడా జీవించవచ్చు అని వాళ్ళ జీవితాలపైన, వాళ్ళ పొట్టపైన కొట్టొద్దు అని వేడుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచించాలి. దీనిపైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి. ఎందుకంటే పేదవాళ్ళ పొట్టగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం ఉండవద్దు. పేదవాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలి సాధ్యమైతే ప్రభుత్వం. కానీ పేదవాళ్ళకి గత 5 సంవత్సరాల నుంచి, గత 10 సంవత్సరాల నుంచి వస్తున్న పెన్షన్ని పొట్టగొట్టే కార్యక్రమం కేవలం వైఎస్ఆర్సీపీ సానుభూతి పరిధులను, జగన్మోహన్ రెడ్డి అభిమానులను తొలగించడం ఇది భావ్యం కాదు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ఏ పార్టీనైనా, ఏ వ్యక్తినైనా అభిమానించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. దానికి మీరు ప్రభుత్వ స్కీములను లింక్ పెట్టి నిలుపుదల చేస్తే మా పొట్ట కొట్టొద్దు అంటున్నారు. ఆ పొట్ట కొట్టే కార్యక్రమం వల్ల మీ ప్రభుత్వానికే చెడు పేరు వస్తుంది. ఇది ఒక వార్త. ఇసుక బుకింగ్కు ఆన్లైన్ అప్లికేషన్ సీఎం సమీక్షలో మార్గదర్శకాలు జారీ చేశారట. రాష్ట్రంలో ఇసుక బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని గనుల శాఖ కమిషనర్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇసుక పైన అనేక రకాల ఆరోపణలు, అనేక రకాల ఉద్యమాలు కూడా జరిగినాయి. అంటే కొంత నిరసనలు వ్యక్తం చేశారు కొన్నిసార్లు. ఇసుక రీచ్ లేక అంటే ఉచితం పేరుతోనే అనేక రకాల అక్రమాలు చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి అని చెప్పి. ఇసుక కొనుక్కున్న దానికంటే ఎక్కువ అవుతుంది పేరుకు ఉచితంగానే అని కొంత ప్రభుత్వం పైన విమర్శలు వచ్చింది. దానిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేశారు. ఆన్లైన్ ఒక యాప్ని క్రియేట్ చేయండి. ఆ యాప్లోనే ఇంట్లో కూర్చొనే ఆ మొబైల్లో ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకునే యాప్లోనే కావాల్సిన ఇసుకని బుక్ చేసుకునే అవకాశం, కావాల్సిన పేమెంట్ని కూడా పేమెంట్ చేసే అవకాశం ఆన్లైన్లో ఇస్తే ఈ మధ్య దళారుల వ్యవస్థ పోద్ది అని ఒక ఆలోచన అయితే చక్కటి ఆలోచన చేశారు. దానికి సంబంధించి కంప్లైంట్ సెల్లు, టోల్ ఫ్రీ నెంబరు అంతా ఇచ్చారు. కంప్లైంట్కి సంబంధించిన మెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చారు. కాబట్టి ఇసుక బుకింగ్కి ఇప్పుడు యాప్ రాబోతుంది. ఆన్లైన్లో ఆండ్రాయిడ్ ఫోన్లో, టచ్ ఫోన్లో, ఏదైతే స్మార్ట్ ఫోన్లో దాంట్లో డౌన్లోడ్ చేసుకొని దాంట్లోనే బుక్ చేసుకోవచ్చు కావాల్సిన. ఇక ఈ సీరియల్లు ఉండవు, మధ్య దళారులు ఉండరు, ఈ ఫీజులు ఉండవు. ఆ స్థాయిలో కొనుక్కున్న స్థాయిలో అయితే ఉండే అవకాశం లేదు. దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. మన వ్యక్తిత్వమే మనకు రక్ష. ఈ 5 ఏళ్లలో కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా సృష్టి ఉండదు. చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ పగులు రాక తప్పదు. కష్టాలు ఎంత తీవ్రంగా ఉంటాయి అంటే 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. కష్టాలు వచ్చినప్పుడు మన వ్యక్తిత్వమే మనకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది. మీ అందరికీ ఒక్కటే చెబుతున్నా, మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. రానున్న రోజుల్లో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళి మేము ఫలానా మంచి పని చేశామని చెప్పుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెప్పినవన్నీ మోసాలు, అబద్ధాలు. కాబట్టి ప్రజలు వాళ్ళని నిలదీసే కార్యక్రమం జరుగుతుందని అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళితే చెప్పిందే చేశారని దండలు వేసే పరిస్థితి వస్తుంది. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మీకు, నాకు, ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిన్న వాళ్ళ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చెప్పిండు. మన యొక్క వ్యక్తిత్వం మనకు శ్రీరామ రక్ష అయింది.
కొద్ది రోజుల తర్వాత, కొద్ది నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తను నేను ఇగో ఈ మంచి పని చేసిన అని చెప్పుకునే పరిస్థితి ప్రజల్లో ఉండదు, ప్రజలకు పోయి చెప్పుకునే అవకాశం ఉండదు. కానీ మనం చేసిన పని వైఎస్ఆర్సీపీ కార్యకర్త పోయి చెప్పుకునే అవకాశం ఉంది, దండలేసి అభిమానించి ఆదరించే అవకాశం ఇవాళ మనం చేసిన పనులు ప్రజల గుండెల్లో, ప్రజల హృదయాల్లో నిలిచిపోయి ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. కష్టాలు ఉంటాయి. ఈ 5 ఏళ్ళు మనం ఎంత కాదనుకున్నా, ఎంత వద్దనుకున్నా కష్టాలు వస్తాయి, కష్టాలు సృష్టిస్తారు. ఈ సృష్టి కష్టాలమయం. ఆ కష్టాల నుంచి గట్టెక్కడం. ఎందుకంటే రాత్రి ఉంది, చీకటి ఉందంటే మళ్ళీ పగలు కూడా ఉంటుంది. రాత్రి ఉందంటే పగలు ఉంటుంది, చీకటి ఉందంటే వెలుతురు ఉంటుంది. దాంట్లో డౌటే లేదు. ఇవాళ మనం చీకట్లో ఉండొచ్చు, కానీ మనకు ఒక రోజు వస్తుంది వెలుతురు వచ్చే రోజు. కాబట్టి సమయాన్ని పాటించాలి, సహనం కోల్పోకుండా ధైర్యంతో నిలబడి ఉండాలి. ఎందుకంటే నన్ను 16 నెలలు జైల్లో పెట్టి తీవ్రమైన ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ నిలబడ్డం, మళ్ళా రాజకీయంగా వచ్చినాం, ముఖ్యమంత్రి అయినాం, అధికారం చేపట్టడం, ప్రజలకు సేవ చేసినాం. మళ్ళీ ఆ రోజు వస్తుంది. ఆ చీకటి రోజు, ఈ చీకటి రోజులు పోయి ఆ వెలుతురు రోజులు వస్తాయి. కాబట్టి మన వ్యక్తిత్వమే మన రక్ష అని చెప్పి ఆయన చెబుతున్న పరిస్థితి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి. ఓకే, ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. తప్పులు చేయొద్దు, పాలన దుర్వినియోగాన్ని జనం ఇష్టపడరు, సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ నాయకులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి తప్పులు చేయొద్దు. అదేవిధంగా పాలన దుర్వినియోగాన్ని జనం సహించరు, ఒప్పుకోరు, ఇష్టపడరు. కాబట్టి పవర్ను రాష్ట్ర అభివృద్ధికి వినియోగిద్దాం. మనం మళ్ళీ గెలవాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలి. హామీల అమలుకు శ్రీకారం చుట్టాం. ఉచిత ఇసుకపై వైసీపీ బురద జల్లుతుంది. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ. టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికారంలో ఉన్నాం కదా అని తప్పులు చేయకూడదు, పొలిటికల్ గవర్నెన్స్ని దుర్వినియోగం చేస్తే ప్రజలు ఇష్టపడరు అని ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజలు మనకిచ్చిన అధికారాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగిద్దామని ఆ పార్టీ శ్రేణులతో అన్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని బాగు చేయాలనే బలమైన సంకల్పంతో ఉన్నామని చెప్పారు. మనం చేసిన మంచి పనులే మనతో ఉంటాయి. ఎక్కువ కాలం అధికారంలో ఉండి అభివృద్ధి చేస్తూ ఉంటే దేశంలో ఏపీని అగ్రభాగాన్ని నిలబెట్టుకోవచ్చు. అందుకే మన 95 మోడల్ పాలన గుర్తు చేసుకోవాలి అని దిశానిర్దేశం చేసిండట. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి కార్యకర్తల వరకు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడాడు. మనం పాలనని దుర్వినియోగం చేస్తే ప్రజలు ఇష్టపడరు. మనం ఎక్కువ కాలం మళ్ళా గెలవాలి అంటే ఎప్పటికీ ప్రజల్లో ఉండాలి. ప్రజలకు ఇచ్చిన హామీలపైన పని చేయాలి. తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. తప్పులు చేస్తే ప్రజలు గమనిస్తారు, మనకి గుణపాఠం చెప్తారని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైతే దిశానిర్దేశం చేసిండు. మరి అది ఏ మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు పాటిస్తారో చూడాలి. పేదలకు పట్టెడన్నం. నేటి నుంచి అన్న క్యాంటీన్లు పునః ప్రారంభం. 5 ఏళ్ల తర్వాత తిరిగి ₹5 భోజనం. గుడివాడలో లాంఛనంగా చంద్రబాబు శ్రీకారం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మరో 99 క్యాంటీన్లు పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు. వడ్డన చేయనున్న ఎమ్మెల్యేలు, మంత్రులు. హరే కృష్ణ మూమెంట్కు ఆహార సరఫరా కాంట్రాక్టు. క్యాంటీన్ మెనూలో ఇడ్లీ, పూరి అట, అన్నము, సాంబారు, పప్పు, కూర, పెరుగు, ఊరగాయ. కోటి విరాళం ప్రకటించిన వారి పేరిట ఒకరోజు వడ్డన. ఇది ఒక వార్త. భువనేశ్వరి విరాళం ₹1,00,00,000 అన్న క్యాంటీన్లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని నారా భువనేశ్వరి గారు, ముఖ్యమంత్రి సతీమణి నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి ₹1,00,00,000 విరాళం ఇచ్చారట. మొత్తానికైతే పేదలకు పెట్టడన్నం అని చెప్పి ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. అన్న క్యాంటీన్లు ఈరోజు 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. ఇది ఒక రకంగా మంచి కార్యక్రమం. పేదోళ్ళకి పట్టెడన్నం పెట్టడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యతే, దాంట్లో డౌట్ లేదు. ఆ పట్టెడన్నం నాణ్యమైనది ఉండాలి, మంచి ఆహారం పెట్టాలి. పేదల కడుపును నింపడం అనేది ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, ఆ బాధ్యత కూడా అది చేయాల్సిందే. కానీ దీంట్లో ఎట్లాంటి మళ్ళీ రాజకీయ ప్రలోభాలు, రాజకీయ ప్రమేయాలు, ప్రేరేపితాలు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకైతే పెట్టడం, తెలుగుదేశం పార్టీ నాయకులకైతే నాన్న పెడతాం, ఇప్పుడు పెన్షన్ల దాంట్లో జరుగుతున్నట్టు ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాదు దీంట్లో మొత్తం గమనిస్తే ఇవాళ అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి సంబంధించి గత 15 రోజులుగా
ఆగస్టు 15 నాడు స్వతంత్ర దినోత్సవం నాడు అన్న క్యాంటీన్లు 100 ప్రారంభించబోతున్నాం, ఒక 100 అన్న క్యాంటీన్లు అని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పదే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూనే ఉన్నారు. ఫుల్గా ప్రచారమైంది. ఈ అన్న క్యాంటీన్లు పెట్టే విషయం పైన ఈరోజు అన్ని పత్రికల్లో పెద్ద యాడ్లు ఇచ్చారు. ఇవాళ అసలే ప్రభుత్వం అప్పుల్లో ఉంది, ఏ రోజుకు ఆ రోజు అప్పు తెచ్చుకొని బతకాల్సిన పరిస్థితికి వచ్చింది, దివాలా తీసింది. ఏం చేయాలో అర్థం కావట్లే. ఆర్థిక సంక్షోభం ఉందని పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఆర్థిక సంక్షోభమో అప్పులు ఉన్నప్పుడు మీరు అంతంత పెద్ద యాడ్లు వేయాల్సిన అవసరం లేదు కదా. ఇలా యాడ్లు వేశారు, అన్ని పేపర్లో వచ్చినాయి పెద్ద యాడ్లు. అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాము అందా, అన్నం తినండి అని. అన్న క్యాంటీన్లు మీరు ప్రారంభిస్తే ఆ గ్రామంలోనో ఆ పట్టణంలో ఉన్న ప్రజలకందరికీ తెలిసింది, అలాంటి తెలిసింది కూడా. 15 రోజుల నుంచి అన్ని టీవీలలో పత్రికలు వస్తూనే ఉంది. ఇక దాంట్లో మళ్ళీ ప్రత్యేకంగా యాడ్ వేసి ఏం చేయబోతున్నాను అంటే ప్రజలకు ఏం చైతన్యం చేస్తారు దీంట్లో. యాడ్ ఏంది? ప్రభుత్వానికి సంబంధించి ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్ ఇచ్చే యాడ్ ఎట్లా ఉండాలి? ప్రజల్ని చైతన్యం చేసేటట్టు ప్రభుత్వ పథకాలపైన, ప్రభుత్వం నుంచి వచ్చే విషయాలపైన ప్రజలకి తెలవకపోతే తెలియజేసే విధంగా ఉండాలి. దీంట్లో తెలవంది ఏముంది, మీరు తెలియజేసేది ఏముంది? ఇలా అనేక రకాల జ్వరాలు వస్తున్నాయి. డెంగ్యూ జ్వరాలు, చికెన్ గునియాలు, టైఫాయిడ్, మలేరియా, వర్షాకాలం సీజన్ కాబట్టి ఇట్లాంటి వాటిపైన చైతన్యం చేయడానికి యాడ్లు ఇవ్వండి. దీనికి ఎందుకు యాడు? ఇవాళ మనం ఉన్న ఆర్థిక సంక్షోభానికి, ఆర్థిక పరిస్థితులకి దృష్ట్యా అంత పెద్ద యాడ్లు వేయాల్సిన అవసరం లేదు, కానీ వేశారు. అంటే పబ్లిసిటీ స్టంట్. మీరు క్యాంటీన్ ఓపెన్ చేస్తే అక్కడ ఉన్న ప్రజలకందరూ తెలుస్తుంది, రోజు తినేటోడికి తెలుస్తుంది, పెట్టేటోడికి తెలుస్తుంది. దీంట్లో యాడ్ ఏం అవసరం? దీంట్లో చైతన్యం చేసేది ఏముంది? అన్నం పెడతానో 5 రూపాయల కంటే ఎవరైనా వచ్చి తింటారు. దాంట్లో పబ్లిసిటీ, చైతన్యం చేయాల్సిన అవసరం కానీ అది లేదు కదా. లేనప్పుడు దానికోసం అంతంత ఖర్చు పెట్టి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు యాడ్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది ఇందులో? అంటే చెప్పే నీతులు చేసేవి ఒక రకంగా ఉన్నాయంటానికి ఇగో ఇదే కారణం. చెప్తుండ్రు మాకు పబ్లిసిటీ అవసరం లేదు, నేను చాలా సింప్లిసిటీ, ప్రభుత్వ ఖర్చు, ప్రభుత్వం నుంచి డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేయనంటున్నారు. ఒకవైపు పెద్ద బ్యానర్ ఐటమ్లతో ఇలా యాడ్లు వేశారు. ఇది ఒక వార్త. భువనేశ్వరి గారు అయితే ₹1 కోటి విరాళం ఇచ్చారట, సంతోషకరం. రోజు రావాల్సిందే 16 మంది సీనియర్ ఐపీఎస్లకు డీజీపీ ఆదేశం. ఉదయం 10 గంటలకే హెడ్ క్వార్టర్స్కు వచ్చి రిజిస్టర్లో సంతకం చేయాలి, సాయంత్రం వరకు అందుబాటులో ఉండాలని స్పష్టీకరణ. ఐఏఎస్ఎల్ది అదే దారి, సొంత పనుల్లో బిజీగా ఉన్నారట. ఇది రోజు రావాల్సిందే. కొంతమంది ఐపీఎస్ఎల్ని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి సహకరించలేదు, తెలుగుదేశం పార్టీ నాయకులకి, పార్టీ ఎమ్మెల్యేలకి, పార్టీకి సహకరించలేదు కాబట్టి వైఎస్ఆర్సీపీతో అంటకాగారని ఒక ముద్రేసి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, దాదాపు 16 మంది ఐపీఎస్లు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని లూప్ హోల్లో పెట్టారు, పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు, హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేశారు. వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో ఉన్నారు కాబట్టి సరే వాళ్ళు హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేశారు. వాళ్ళు కుదిరినప్పుడు పోతున్నారు, అక్కడ కూర్చుంటున్నారు, వస్తున్నారు, ఏం పని లేదు, ఇక పోస్టింగ్ ఇవ్వలే. వాళ్ళు ఇట్లా ఇంత స్వేచ్ఛగా ఉంటాం ఏందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు డీజీపీని పిలిపించుకొని వాళ్ళని అట్లా కాదు, అరెస్ట్ చేయాలి, రోజు 10 గంటలకి రిజిస్టర్లో సంతకం పెట్టాలి, 5 గంటల వరకు ఆఫీసులో కూర్చోబెట్టాలి, అందుబాటులో ఉండాలి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు. ఇది ఒక రకమైన హెరాస్మెంట్ అనమాట. అంటే తెలుగుదేశం పార్టీకి అప్పట్లో సహకరించలేదు కాబట్టి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సహకరించారు కాబట్టి మనం వాళ్ళని వేధించాలి. ఆ వేధింపులో భాగమే ఈ మెమోలు. ఐఏఎస్లు ఐపీఎస్లు మెమోలు ఇటువంటి ఇదే. ఇది మొత్తానికి మెమోలు ఇచ్చారట. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి, ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి నమోదైన సిబిఐ కేసులో తీర్పులు వెలువడిన తర్వాతే ఈడీ కేసులు తీర్పు ఇవ్వాలి అని గతంలో చెప్పిన పరిస్థితి. అంటే హైకోర్టు గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ కేసును దర్యాప్తు పూర్తయిన తర్వాతనే ఈడీకి సంబంధించిన కేసులు దర్యాప్తు చేయాలని ఈడీకి అటు సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. దానిపైన సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు, అట్లా 2 క్లబ్ చేయాలని. దానిపైన నేను సుప్రీంకోర్టులో విచారణ జరిగే సందర్భంగా బెంచ్లో సంజయ్ కుమార్ అనే జడ్జి, నేను ఆ బెంచ్ నుంచి తప్పుకుంటా, నేను జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుని విచారణలో నేను ఉండను అని తప్పుకొని ఉండడం. దీనికి సంబంధించి మరి ఎందుకు రీజన్ అయిందనేది తెలవాల్సింది. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి సంబంధించి మొత్తం యాడ్లే ఉన్నాయి. ఈనాడు చూద్దాం.
ఆంధ్రప్రభ. ఇక యాడ్ ఏంది? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళట, ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు అన్నార్థులకు ఇచ్చే ఆహార వరాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గుడివాడలో ప్రారంభోత్సవం చేస్తున్నట్టు ఒక యాడ్ ఇచ్చారు. దీనికి పైసలన్నీ దండగా. ఈ యాడ్ ఇవ్వకపోయినా జనాలకు తెలుసు, దీంట్లో చైతన్యం జనాలకు తెలియాల్సింది ఏమీ లేదు కొత్తగా. ఇంటింటా జాతీయ ఎజెండా ఎగరాలి చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. ఉచిత ఇసుక మరింత సులభం, ఆన్లైన్లో బుకింగ్కు అనుమతి, గ్రామ వార్డు సచివాలయాల్లో ఉచిత నమోదు, చంద్రబాబు సమీక్ష, ప్రభుత్వం ఉత్తర్వులు. ఉచిత ఇసుక మరింత సులభతరం చేస్తారట. దానికి సంబంధించి ఒక యాప్ను డెవలప్ చేశారు. వాళ్ళకు ఒకవేళ తెలియకపోయినా గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా సహాయం చేస్తారట ఉచిత నమోదుకు సంబంధించి. ఇది ఒక వార్త. క్రస్ట్ గేట్లు తుప్పుబట్టి తెగటానికి సిద్ధంగా ఉన్న రూపులు. క్రస్ట్ గేట్లు తుప్పు ఉన్నాయట, తెగటానికి సిద్ధంగా ఉన్నాయట రూపులు. ప్రమాదపు టంచిన పలు ప్రాజెక్టులు కనీస నియమకు నోచుకొని జలాశయాలు, గ్రీజు పెయింట్లు కూడా వేయని దుస్థితి, ఏళ్ల తరబడి దాదాపు ఇదే పరిస్థితి. ఫలితంగా వరద వస్తే కొట్టుకుపోతున్న క్రస్ట్ గేట్లు. గతంలో పులిచింతల, తాజాగా తుంగభద్ర. పలు ప్రాజెక్టులలో ఆలన పాలన కరువు. కొన్ని చోట్ల ఫ్లడ్ లైట్లు కూడా వెలగని వైనం. వృధా అవుతున్న వందలాది టీఎంసీల నీరు. తుంగభద్ర గేటు 19వ గేటు కొట్టకపోయింది, అది పైకి లేపుతుంటే ఆ చైన్ దిగి. దానికి సంబంధించి పులిచింతల్లో కూడా గతంలో ఇదే పరిస్థితి అయింది. మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు తుప్పు బట్టి ఉన్నాయట. కనీసం గ్రీజు కానీ దాని మెయింటెనెన్స్ లేదట కొన్ని ఏళ్ల తరబడి. ఏ ప్రభుత్వం ఉన్నా, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అంత ఉమ్మడి ఏపీలోనే కానీ మొత్తానికి ప్రాజెక్టులకు పైన గేట్లకు సంబంధించి కనీసం గ్రీజు భూషణ నాదుడు లేడట. మరి ఏం చేస్తే కొట్టకపోతే మెయింటెనెన్స్ ఉండాలి కదా. ఇది పరిస్థితి. దానివల్ల కొన్ని వందల టీఎంసీలు వృధాగా సంవత్సరంలో కలుతున్నాయట. ముందు జాగ్రత్తగా అధికారులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు దానికి గ్రీజు, దానికి కావాల్సిన ఏర్పాట్లు, దానికి కావాల్సిన డెవలప్మెంట్, దానికి కావాల్సిన మెయింటెనెన్స్ చూసుకుంటే ఇగో ఈ పరిస్థితి ఉండదు. చాలా తక్కువ ఖర్చుతో అయిపోయేది. నాది రెడ్ బుక్ కాదు, ఓపెన్ బుక్. మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేసిండు, నాది రెడ్ బుక్ కాదంటండి. ఇప్పుడు మొన్నదాకా నాది రెడ్ బుక్ అని ఫ్లెక్సీలు కూడా వేశారు, పెద్ద హోర్డింగ్స్ పెట్టారు. కానీ ఇప్పుడు ఏమంటాడు, ఆ రెడ్ బుక్ పైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉందా ఏం, కానీ అది రెడ్ బుక్ కాదు, ఓపెన్ బుక్ అట. సరే ఓపెన్ బుక్ రెడ్ బుక్ పక్కన పెడితే ఓపెన్ బుక్ అయినా రెడ్ బుక్ అయినా ఏముంది అందులో? అంటే ప్రజల సమస్యల పైన ప్రభుత్వాన్ని ఎట్ట పరిపాలించాలనుందా, లేదా ప్రతిపక్ష పార్టీ నాయకులను ఎట్లా వేధించాలని ఉందా? మరి ఆ బుక్ ఏదో రెడ్ కావచ్చు, గ్రీన్ కావచ్చు, ఓపెన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ ఓపెన్ బుక్ అన్నా ఏదుందో చెప్పండి. మరి చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. నాది రెడ్ కాదు ఓపెన్ అన్నాడు, మరి ఓపెన్ పోయి మళ్ళీ గ్రీన్ అయిద్దా ఎల్లో అయిద్దా తెలియదు. కానీ రెడ్ బుక్ పై వైసీపీ చేస్తున్న ప్రచారానికి టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఈ మేరకు ఒక ట్వీట్ చేసిన ఆయన వైసీపీపై విరుచుకుపడ్డారు. ఫేక్ జగన్, నాది రెడ్ బుక్ మాత్రమే కాదు ఓపెన్ బుక్ కూడా. నీలా నాకు క్విడ్ ప్రోకో, మనీ లాండరింగ్ వ్యవహారాలు, సిబిఐ కేసులు లేవు. విదేశాలకు వెళ్ళాలంటే నీలా కోర్టు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటూ ఫైర్ అయ్యారు. బాధ్యత గల రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అనుమతితోనే విదేశాలు వెళ్ళినానని స్పష్టం చేశారు. నాది రెడ్ బుక్ మాత్రమే కాదు ఓపెన్ బుక్ అని నారా లోకేష్ గారు ఇవాళ కొత్త బుక్ వచ్చింది, ఓపెన్ బుక్. అంతకుముందు రెడ్ బుక్ ఉండే, కొత్తగా ఓపెన్ బుక్ వచ్చింది. ఓపెన్ పోయి ఎల్లో బుక్ ఏమైనా వస్తుందో తెలియదు. కానీ నాది రెడ్ బుక్ మాత్రమే కాదు ఓపెన్ బుక్. బుక్కులు ఎన్ని ఉన్నా అది ప్రజలకు ఉపయోగపడే బుక్లా, ప్రజా సమస్యల పైన అధ్యయనం చేసే బుక్లా, ప్రజా సమస్యలు పరిష్కరించే బుక్లా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అది ప్రతిపక్షాల కారణాలు చేయడానికి ఉన్న బుక్లా అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వార్త. టీడీపీ మాజీ సర్పంచ్ దారుణ హత్యట. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పరిధిలోని హోసూరు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్ళిన టీడీపీ మాజీ సర్పంచ్ వాకాటి శ్రీనివాసులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారట. వేట కొడవలతో నరికి చంపారట. మరి తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ అట ఆయన. చాలా దారుణమైన పరిస్థితి. పాపం వేట కొడవలతో బహిర్భూమికి వెళ్ళిన వ్యక్తిని గుర్తు తెలవని వ్యక్తులు, మరి గుర్తు తెలవని వ్యక్తుల రాజకీయ ప్రేరేపిత ఏమైనా ఉందా ఇందులో? ఆపోజిట్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమన్నా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా అనేది విచారణ తేలాల్సింది. మొత్తానికైతే మాజీ సర్పంచ్ ఆయన, సర్పంచ్ని చంపిన పరిస్థితి. ఇది ఒక వార్త. రేపు చంద్రబాబు ఢిల్లీ టూరు, 2 రోజుల హస్తంలో
అస్థిలోనే ఉంటారట. ప్రధాని మోడీ అమిత్ షాలతో భేటీ, మరి కొంతమంది మంత్రులకు కలిసే అవకాశం. రేపు చంద్రబాబు ఢిల్లీ టూర్ పోతుండట. మరి దేనికి అనేది తెలియదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ వెళ్ళనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఉండవెల్లి నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో అదే రోజు ఢిల్లీ చేరుకుంటారు. శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ అవుతారు. అదే రోజు రాత్రి కేంద్ర ఆర్థిక జలవనరుల శాఖ మంత్రులతో పాటు కొంతమంది కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ప్రధానంగా అమరావతి నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు ఆమోదించడంతో పాటు నిధులు కేటాయింపులు అంశాన్ని మరోసారి కేంద్ర పెద్దలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా కేటాయించే నిధులు, ఇటీవల జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు తదితర కీలకమైన అంశాలు కూడా ఆయా శాఖల మంత్రులతో భేటీ అయిన సందర్భంలో సీఎం చంద్రబాబు చర్చించి మరికొన్ని పథకాలకు సంబంధించి ప్రతిపాదనలు కూడా పంపే అవకాశం ఉందట. రేపు చంద్రబాబు ఢిల్లీ టూర్ పోతాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 2 నుంచి 3 సార్లు పోయిండు. మరి రాష్ట్రానికి ఒక అనా పైస రాలే. మరి ఇప్పుడు ఏమైనా వస్తాయా? బడ్జెట్లో ఒక అనా పైస లేదు. ఒక అప్పు 15,000 కోట్లు అమరావతికి తప్ప. అయితే అమరావతి పైన, పోలవరం పైన, వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల పైన అడగటానికే పోతాడని వార్త అయితే రాశారు. మరి దానికి పోతాడా, రాజకీయ కార్యకలాపాలకు పోతాడా అనేది స్పష్టత లేదు. ఎందుకంటే మళ్ళీ బడ్జెట్ అయిపోయింది. ఇవాళ అమరావతి కోసం కానీ, పోలవరం కోసం కానీ, వెనకబడిన జిల్లాల కోసం కానీ ఇవాళ పోయి మీరు ప్రతిపాదన పంపితే వచ్చేది ఉంది. బడ్జెట్లో నిజంగానే మీ ప్రతిపాదనలు, మీ మాట చెల్లుబాటు అయితే బడ్జెట్లో వచ్చాయి, అలాట్ అయ్యి 59,000 కోట్లు అలాట్ చేసుకుంటూ నితీష్ కుమార్ బీహార్కి. మీరు ₹1 అలాట్ చేసుకోలేదు. ఒక 15,000 కోట్ల అప్పు తప్ప. ఇవాళ మీరు పోయి చక్కర్లో ఢిల్లీ చుట్టుకొట్టి ప్రత్యేక విమానాల్లో పోయిన ఖర్చులు దండగైదు తప్ప నుంచి ఏం రావు. మరి నిజంగానే నిధుల కోసం, నిజంగానే ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక ప్రతిపాదనల కోసం పోతుండ్రా, రాజకీయాలు మాట్లాడటానికి పోతుండ్రా తెలియదు. కానీ బయటికి అయితే ఇదని చెప్తుండ్రు. అట్ ద సేమ్ టైం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పోతుండు అదే టైంలో. మరి వీళ్ళిద్దరు ఆడేమన్నా భేటీ అయ్యి చర్చించుకునే అవకాశం ఉందా? వీళ్ళకి సంబంధించి రాజకీయ కార్యకలాపాలపైన మాట్లాడే అవకాశం ఉంటుందో తెలియదు. కానీ ఇది ఆంధ్రప్రభకు సంబంధించి ఇది దిశ పేపర్లో స్టార్టప్ హబ్గా ఏపీ, ఐటీ ఎలక్ట్రానిక్స్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలి. ఐటీ కంపెనీలను రాష్ట్రంలోకి ఆహ్వానించాలి. సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలి. డ్రోన్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించండి. ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. స్టార్టప్ హబ్గా ఏపీని తయారు చేస్తారట. ఐటీ ఎలక్ట్రానిక్స్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలి అని ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. జూనియర్ ఎన్టీఆర్కు ప్రమాదం నిజమే. జిమ్లో వర్కౌట్ చేస్తుండగా ఎడమ చేతి గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న నటుడు. క్లారిటీ ఇచ్చిన సినీ హీరో టీమ్ అట. జూనియర్ ఎన్టీఆర్కి ప్రమాదం జరిగిందని రకరకాలుగా సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అసలు జరిగిందా లేదా అనే దానిపైన క్లారిటీ ఇచ్చారు సినీ హీరో టీమ్ అట. వర్కౌట్ చేస్తుంటే జిమ్లో ప్రమాదం జరిగిందట. ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నట. ప్రమాదం అయితే ఏమీ లేదని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి. చేతికి ఏదో చిన్న గాయం అయినట్టుంది. దీనికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. టీడీపీ నేత దారుణ హత్య, కళ్ళల్లో కారం జల్లి వేటకొడవలతో నరికిన దుండగులు. ఉలిక్కిపడిన పత్తికొండ మండలం హోసూరు గ్రామం. రాజకీయ కక్షలే కారణమంటున్న స్థానికులు. ఇది ఒక రకంగా ఒక ఫ్యాక్షన్ టైప్లో జరిగింది. మొట్టమొదటిసారికి ఈ మధ్యకాలంలో ఫ్యాక్షన్ గొడవలు లేవు. ఇప్పుడు ఇది చాలా ఇది కంటతడి పెట్టిండట ఎమ్మెల్యే. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి, ఇదే దిశకు సంబంధించి వార్త. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.